హలో గాయ్స్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఒక స్టోరీ చెప్పినాక దాంట్లో కంక్లూజన్ వచ్చింది కదా. సో దాంట్లో చెప్తానమాట. సో నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో అది ఫోర్త్ ఫిఫ్త్ ఆ రోజుల్లో డైలీ బస్కి వెళ్ళేవాడిని అనమాట. సో సాటర్డేస్ ఏంటంటే మా స్కూల్లో హాఫ్ డేస్. సో హాఫ్ డేస్ అయ్యేటప్పటికి ఫస్ట్ ట్రిప్ వెళ్ళిపోయి సెకండ్ ట్రిప్ వచ్చేదాకా మేము బస్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. పిల్లలేమో గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. నేనేమో రూబిక్స్ క్యూబ్ తీసుకెళ్ళి చేస్తూ ఉండేవాడిని. వచ్చేది కాదు, ఒక సైడ్ వచ్చేది. ఒక సైడ్ వచ్చి మనకు అప్పుడు తెలియదు కదా, బేసిక్గా ప్లస్ ఫామ్ చేసి మొత్తం చేయాలి, అది ఇది అది. సో ఒక కలర్ చేసి రెండో కలర్ చేయడానికి ట్రై చేసి ఇదంతా చేసేవాడిని అనమాట. అదంతా చేస్తుంటే ఒకరోజు అన్న వచ్చి, ఒక 10th క్లాస్ అన్న వచ్చి, ప్రణయ్ అన్న పేరు ఇంకా గుర్తుంది. ప్రణయ్ అనే అన్న వచ్చి, అంటే నా పక్కనే బస్సులో కూడా వచ్చి కూర్చొని, ఏం చేస్తున్నావు రా, ఏంటి సంగతులు, ఏంటి ఏంటి మీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పట్టుకురా, ఏం చెప్తున్నారు మీకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అని చెప్పి పిలిపించి తీసుకొచ్చి, చెప్పు దీంట్లో నీకు ఏం అర్థం కావట్లా, ఏంటి నీకు దీనిలో డిఫికల్ట్ టాపిక్స్ ఏంటి చెప్పు అంటే వరుసగా హెచ్సిఎఫ్ అని, ఎల్సిఎం అని, ఫ్రాక్షన్స్ అని ఏదేదో చెప్పాను. లిటరల్గా 10 minutesలో చాప్టర్ అయిపోయింది. 10 minutesలో చాప్టర్ అయిపోయేది. అంటే ఒక్కసారి జరిగింది కాక. సో అది నాకు ఇంకా గుర్తు. నేను 4th క్లాస్ అంటే దాదాపు 10 years బ్యాక్. అలాగా వెంటనే కూర్చోబెట్టి అందరు బస్సుకు వచ్చే టైంలో ఒక చాప్టర్ అయిపోయేది. ఎల్సిఎం ఎట్ట చేయాలరా, హెచ్సిఎఫ్ ఎట్ట చేయాలరా, ఇది షార్ట్ కట్, ఇది మెథడ్, ఫ్రాక్షన్స్ ఇలా చేయాలి, డివిజన్స్ ఇలా చేయాలి, ఇది డివిజన్ అంటే అని ఒకరోజు చెప్పేసరికి నాకు బ్రెయిన్లో ఈ టైప్ కూడా మనం ఆలోచించచ్చా, టీచర్స్ చెప్పేదే కాదా, అంటే ఒక స్టూడెంట్స్కి ఇలా చెప్తే కూడా అర్థమవుతుందా అంటే. ఈ ఛానల్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాకు పర్సనల్గా అంటే ఎక్స్ప్లెనేషన్స్ ఎలా వినాలి అని నేను అనుకుంటాను, అలాగే మీకు అందిద్దామని. అంటే నాకు ఎలా చెప్తే ఒక కాన్సెప్ట్ అర్థమవుతుందో, నేను ఒకరి నుంచి డివిజన్స్ అనే టాపిక్ ఉందనుకోండి సపోజ్, ఆ డివిజన్స్ అనే టాపిక్ నాకు ఎలా చెప్తే అర్థమవుతుందో నేను అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. బేసిక్గా దీంట్లో డివిజన్స్. ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ చేయండి, నేనేమన్నా సెన్స్ మాట్లాడుతున్నానా, ఏదో వాగుతున్నానా అని. సో ఫస్ట్ డివిజన్స్ అనమాట ఈరోజు టాపిక్. అసలు డివిజన్ అంటే ఏంటి? మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, అంటే మ్యాథ్స్లో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, లైక్ స్టూడెంట్స్, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా, మామూలుగా ఇంట్లో చదివే స్టూడెంట్స్ అయినా, వాళ్ళు మ్యాథ్స్లో మాట్లాడతారు డివిజన్స్ అంటే. జనరల్ టాక్ ఒకటి ఉంటుంది. మ్యాథ్స్లో మాట్లాడే వాళ్ళు ఎవరు? స్టూడెంట్స్. జనరల్గా మాట్లాడేది ఎవరు? పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్. సో మ్యాథ్స్ ఏమో స్టూడెంట్స్ మాట్లాడే భాష, పేరెంట్స్ ఎల్డర్స్ కూడా డివిజన్స్ చేస్తారు, కానీ వాళ్ళకి మ్యాథ్స్ భాష రాదు. వీళ్ళు చేస్తారు మ్యాథ్స్ స్టూడెంట్స్, కానీ వాళ్ళకి జనరల్ భాష రాదు. మ్యాథ్స్ స్టూడెంట్కి జనరల్ భాష వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో, వర్డ్ ప్రాబ్లమ్స్ అందుకే ఇస్తారు మ్యాథ్స్లో. పేరెంట్స్కి ఎల్డర్స్కి మ్యాథమెటికల్ లాంగ్వేజ్ వస్తే అదొక అడ్వాంటేజ్, ఎందుకంటే అందరికి తెలియదు ఒక విషయం, మేము తెలుసుకున్నాం అనే ఒక సాటిస్ఫాక్షను, లేకపోతే వాళ్ళు కూడా డివిజన్స్ చేయటం, లేకపోతే వాళ్ళు కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది పేరెంట్స్కి అడ్వాంటేజ్. ఏంటంటే స్టూడెంట్స్కి ఏమో పేరెంట్స్కి వచ్చింది నేర్చుకోవాలి, పేరెంట్స్ ఏమో స్టూడెంట్ నేర్చుకునేది నేర్చుకోవాలి. ఇంటర్ డిపెండెంట్ అంటారు. అదేనా, అది విషయం. అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అంటే, సపోజ్ ఫస్ట్ మనం మ్యాథ్స్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మ్యాథ్స్ లాంగ్వేజ్. దీన్ని జనరల్ లాంగ్వేజ్ ఏమంటారు? చాక్లెట్స్ని, 126 చాక్లెట్లని ముగ్గురికి సమానంగా పంచాలి. ఎలా పంచాలి, ఎన్నెన్ని ఇవ్వాలి ఒక్కొక్కడికి? ఈ ఒక్క క్వశ్చన్లోనే మనకి డివిజన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ బయటపడతాయి. ఎన్ని పంచాలి, ఎంతమందికి పంచాలి, ఒక్కొక్కడికి ఎన్ని వస్తాయి. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 3 4 12 6, 3 2 6. ఇది మ్యాథ్స్ ప్రాసెస్ అనమాట. మ్యాథ్స్ ప్రాసెస్ అయిపోయినాక జనరల్గా ఏం చేస్తాం, 126 చాక్లెట్లు ఉన్నాయి కదా,
ముగ్గురికి పంచాలి కదా. ఎలా పంచొచ్చు? ఒక్కొక్కటి 40 40 ఇద్దాం. 40 40 40 ఇంకా మన దగ్గర 2 మిగిలిపోయినాయి. 120 అయిపోయినాయి. 6 మిగిలిపోయినాయి. 6 ముగ్గురికి పంచొచ్చా? పంచొచ్చు. 2 2 2 ఇచ్చేసి మొత్తం సరిపోయింది. అంటే మన దగ్గర ఇంకేం మిగలకూడదు. అంటే దాన్ని రిమైండర్ అంటారు. మన దగ్గర రిమైనింగ్ ఏమన్నా ఉంటే రిమైండర్ సంథింగ్ ఉంది. 3 4 4 చాక్లెట్లు మిగిలిపోయినాయి. రిమైండర్ 4, రిమైండర్ 5, ఏం అసలు మిగల్లా, రిమైండర్ 0. ఇప్పుడు మనం వీళ్ళకి 42 42 42 ఇచ్చేసాం. మన దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నిటినీ ఈక్వల్గా పంచేసాం. మన దగ్గర ఏముంది? రిమైండర్ ఏం లేదు, 0. ఇక్కడ కోషంట్ అనేది దీన్ని అంటారు, కోషంట్. ఇదేంటి? ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయి? పేరెంట్స్ మెథడ్ ప్రకారం 42 వచ్చినాయి. మ్యాథ్స్లో చేస్తే కోషంట్ అనే దాన్ని ఆన్సర్ అంటారు. ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయి అనేది డివిజన్లో అవుట్కమ్ అనమాట. మనకు కావాల్సింది ఇది. 126 అనేది ఏంటి? దాన్ని డివైడ్ చేశాం కదా. 126 చాక్లెట్స్ని ముగ్గురికి పంచాం. 126 చాక్లెట్స్ని ముగ్గురికి పంచాం కాబట్టి దేన్నైతే పంచామో దాన్ని డివిడెండ్ అంటారు. మ్యాథ్స్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. దేన్నైతే మనం పంచుతున్నామో దాన్ని డివిడెండ్. ఎంతమందికి అయితే పంచుతున్నామో డివైజర్. మ్యాథ్స్ వాడికి ఈ భాష రావాలి, పేరెంట్స్కి ఈ లింగో రావాలి. అది విషయం. నెక్స్ట్ 276 డివైడెడ్ బై 4. పేరెంట్స్ భాషలో దీన్ని ఎలా రాయొచ్చు? 276 పెన్నులు ఉన్నాయి. 4 పిల్లలకి ఈక్వల్గా పంచాలి. మనం పేరెంట్స్ మెథడ్లో ఏంటంటే అప్రాక్సిమేషన్ వేయాలంటే గెస్ చేయాలి. 4 ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక 50 50 ఇచ్చాం అనుకో, ఏమైంది? 200 అయిపోతాయి. 200 అయిపోయి ఇంకా మిగిలిపోయినాయి 76. 70 అట పంచవచ్చు. సపోజ్ 20 20 ఇచ్చాం అనుకో, 80 అయిపోతాయి. సో 20 పంచలేము. 19 19 పంచాం అనుకో, 19 76. సో సరిపోయింది. ఒక్కొక్కడికి ఎన్ని వస్తాయి? 69 69 69 69. ఇది పేరెంట్స్ మెథడ్. గెస్ చేయాలి, ర్యాండమ్గా వేయాలి. మీ పేరెంట్స్ అడిగితే డివిజన్ ఎట్లా చేస్తారో చెప్తారు, కానీ వాళ్ళకి పర్టికులర్గా అది డివిజన్ అని తెలియదేమో, తెలిసి ఉండకపోవచ్చు. డివైడ్ చేస్తామని తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు మైండ్లో చేసేస్తారు వితిన్ సెకండ్స్ ప్రాబబ్లీ. మ్యాథ్స్లో ఎలా? 276 వేస్తాం, ఈ సింబల్ వేస్తాం. మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి మ్యాథ్స్లో. 4 1s are 4, 4 2s 8, 4 3s 12. మొత్తం బట్టి పట్టేయాలి 10 దాకా. 10 దాకా పట్టేస్తే 100 టేబుల్స్ ఈజీగా వచ్చేసినట్టే. ఎలా రావాలి అంటే అది ఇంకో వీడియోలో, నెక్స్ట్ వీడియో. ఒకవేళ ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తాను, ట్రై చేద్దాం. సో మీరు ఈ వీడియో నుంచి మేము చెప్పే హోంవర్క్ ఏంటంటే 10 టేబుల్స్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. 100 టేబుల్స్ ఒకేసారి బుక్ పెన్ను పెట్టకుండా ఎలా చేయాలి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఒకవేళ 10 టేబుల్స్ వస్తే మీకు. సో డివిజన్ ఎట్లా చేయాలి? ఒక నెంబర్తో స్టార్ట్ చేయాలి. 2 అనేది 4 టేబుల్లో లేదు కదా, 2 నెంబర్స్కి వెళ్ళిపోదాం. 27. 27 అనేది కూడా 4 టేబుల్లో లేదు, కానీ దాని దగ్గరగా ఉండే నెంబర్ ఉంది. ఏంటి? 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28. 28 దాకా మనం వెళ్ళకూడదు. 4 6 24. దీంట్లో నుంచి తీసేయాలి. 7 7 4 ఇస్తే 3 0 అవసరంలా. ఇప్పుడు 6 కిందకి తీసుకురా, 36 కదా. 36. 36 అనేది 4 టేబుల్లో ఉంటుందా? ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది. 4 9 36. మ్యాథ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిసైజ్గా ఆన్సర్స్ వస్తాయి, గెస్ వర్క్ ఉండదు. నో గెస్ వర్క్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే టేబుల్స్ అన్ని బట్టి పట్టాలి. వీళ్ళు ఇక్కడ ఏదైతే గెస్ చేస్తున్నారో ఆ గెస్ లేకుండా మనం టేబుల్స్ అన్ని బట్టి పట్టేస్తాం. అన్నీ అంటే 1 to 9. 1 కూడా నువ్వు బట్టి పట్టాలా, 1 అవసరంలా. 2 కూడా ఈజీయే. 3 to 9, 3 4 5 6 7 8 9, 6 7 టేబుల్స్. 7 టేబుల్స్ మీకు వస్తే 11 to 99 టేబుల్స్ ఈజీ అనమాట. ఇది మీ హెడ్లోనే చేసేయచ్చు. టాపిక్ డీవియేట్ అవుతున్నట్టున్నా కానీ ఇంకో వీడియో దాకా ఆగుదాము, ఇప్పుడే చెప్పేద్దామా. ఈ వీడియో వచ్చేసి డివిజన్స్ వరకే. సో ఓన్లీ డివిజన్స్లో పార్ట్స్ మనం చూసేసాం. మ్యాథమెటికల్ లాంగ్వేజ్, పేరెంట్స్ లాంగ్వేజ్.
మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఏమో దీనికి వాడాలి, దీనికి వాడితే అంటే ఇది వీళ్ళు నేర్చుకోవాలి, ఇది వీళ్ళు నేర్చుకోవాలి. ఇంపార్టెన్స్ చెప్పేశా కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక నెంబర్ ఒక నెంబర్తో డివైడ్ అయింది అంటే ఏంటి అసలు? ఏంటి ఒక నెంబర్ అంటే ఒక క్వాంటిటీని, ఇదేదో నెంబర్ ఉండిద్ది, సపోజ్ ఎక్స్ అనుకో, లేకపోతే ఎక్స్లు సరే ఎక్స్ అనుకో, ఎక్స్ నేర్చుకోవాలి ఆల్జీబ్రా. ఎక్స్ అనుకో, ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకో, 3 ఉందనుకో, ఒక నెంబర్ 3తో డివైడ్ అయింది అంటే అర్థం ఏంటి? ఒక క్వాంటిటీని ముగ్గురికి, 3 మెంబర్స్కి డివైడ్ చేయొచ్చు. అంటే డివైడ్ చేయొచ్చు అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఏం మిగలకూడదు. మన దగ్గర ఏమి మిగలకూడదు, అది మెయిన్ పాయింట్. అంటే ఒక నెంబర్తో డివైడ్ అయింది అంటే 676 అనేది 2తో డివైడ్ అయింది అని అంటే దాని అర్థం ఏంటంటే 676 అని ఇద్దరికి డివైడ్ చేసేసాం అంటే పంచేసాం. దీనికి కొంచెం క్లారిటీ తెద్దాం. ఇప్పుడు 476 అనేది 2తో డివైడ్ అయింది. ఇది మ్యాథ్స్ లాంగ్వేజ్, మ్యాథ్స్. ఇది జనరల్ ఏంటి? దీన్ని ఏం రాయాలి? 476 ఐటమ్స్ ప్లస్లో ఏమైనా పెట్టచ్చు. చాక్లెట్స్ కానీ, పెన్స్ కానీ, బుక్స్ కానీ, చాక్లెట్స్ అదే పెన్సిల్స్ కానీ, చకోడీలు ఏదైనా పెట్టచ్చు. 476 ఐటమ్స్ని ఇద్దరికి, ఇటు అనేది ఇద్దరికి ఈక్వల్గా, 2 కండిషన్లు అనమాట ఇక్కడ. ఒకటి ఈక్వల్గా, 2 మన దగ్గర ఏం మిగలకుండా. మన దగ్గర మిగిలేదు ఏంది? ఏం మాట్లాడుతున్నా అంటే చెప్తా. మన దగ్గర ఏమీ మిగలకుండా, అది అంటే ఇప్పుడు సపోజ్ ఒక్క నిమిషం, ఇప్పుడు సపోజ్ 20 ఉన్నాయి. దీని అర్థం ఏంటి? మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్ చెప్పాలి. దీని అర్థం ఏంటి? 20ని ముగ్గురికి పంచగలమా? అది దీని అర్థం. ముగ్గురికి పంచితే వచ్చే ఆన్సర్ ఎంత? ముగ్గురికి పంచితే ఒక్కొక్కడికి వచ్చేది ఎంత? అది దీని అర్థం. సో 20ని ముగ్గురికి డివైడ్ చేయి. 3 6 18 2. కొన్నిసార్లు ఏంటి, ఇక్కడ 2 అనేది రిమైండర్ అయిపోతుంది. ఈ రిమైండర్ అంటే ఏంటి? ఇప్పుడు గెస్ మెథడ్కి వెళ్దాం, పేరెంట్స్ మెథడ్కి వెళ్దాం. 20 ఉన్నాయి బాసు, నేను ముగ్గురికి ఇవ్వాలి. గెస్ వర్క్ చేసి ఫస్ట్ చెర 5 ఇస్తా. అందరికి 5 వచ్చినాయా? వచ్చినాయి. ఓకే, ఇంకా నా దగ్గర ఎంత మిగులుతాయి? 5 మిగులుతాయి. ఎందుకని? 5 3 15, ఇంకొక 5 మిగిలినవి నా దగ్గర ఉన్నాయి. ఈ 5 నేను ముగ్గురికి ఇవ్వాలి. ఇడికోడిస్తా. ఒక్కొక్కడి దగ్గర ఎన్ని అయినాయి? 6 6 6 6 3 18 అయిపోయినాయి నా దగ్గర. ఇంకెన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి.
కానీ నేను ఈ రెండింటిని ముగ్గురికి ఇవ్వలేను కదా. ముగ్గురికి ఇవ్వాలంటే నా దగ్గర కనీసం 3 అయినా ఉండాలి. కానీ నేను ఆ రెండింటిని ముగ్గురికి ఇవ్వలేను. సో నా దగ్గరే ఉంచేసుకుంటా. ఇప్పుడు వీడికి ఇస్తే వీడి ఫీల్ అవుతాడు, వీడికి ఇస్తే ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. సో ఎవరికి ముగ్గురికి ఈక్వల్గా ఇవ్వలేను. ఇక్కడ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం 20ని లేకపోతే 20 ఈజ్ డివైడెడ్ బై 4 అని ఒక కంప్లీట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాము. దీని అర్థం ఏంటి? 20ని నలుగురికి పంచేసాం వితౌట్ ఎనీ లెఫ్ట్ ఓవర్స్, అంటే మన దగ్గర ఏం మిగలకుండా. పైన ఎగ్జాంపుల్లో 20ని ముగ్గురికి పంచేసి నాకు నా దగ్గర ఎంత మిగిలినాయి? 2 మిగిలినాయి. అంటే నేను మధ్యలో లంచ్ని తీసుకుంటున్నట్టు. అంటే మా నాన్న నాకు 20 చాక్లెట్లు ఇచ్చి పంచురా అంటే నేను 6 ముగ్గురికి ఇచ్చేసి సమానంగా ఇచ్చేసాక పోండి అని చెప్పి నేను 2 తింటున్నట్టు. కానీ పంచమని ఇచ్చింది వాళ్ళకి కదా, నేను తినకూడదు. సో ఇది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అయ్యే కేసు కాదు. ఏమన్నా పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవ్వదు. పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతుందంటే నా దగ్గర ఏమి ఉండకూడదు, ఇంకా నేను పర్ఫెక్ట్గా పని చేయాలి. ఇది ఒకసారి చూడండి. పర్ఫెక్ట్లీ డివిజిబుల్, దీని అర్థం ఏంటి? పర్ఫెక్ట్గా నేను డివైడ్ చేయాలి. పర్ఫెక్ట్గా నాకు ఇచ్చిన పనిని నేను డివైడ్ చేయాలి. పర్ఫెక్ట్గా అంటే ఇంపర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినట్టు? నా దగ్గర ఏమైనా ఉంచుకుంటే నేను మధ్యలో నా దగ్గర నాకు 2 మిగిలిపోయినాయి కదా ఎగ్జాంపుల్లో, 2 మిగిల్చి చిర 6 ఇచ్చేసాను. కానీ నా దగ్గర 2 పోయింది, నేను పర్ఫెక్ట్గా పని చేయాలి. సో అది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ కాదు. 20 నేను ఇద్దరికే పంచాలనుకో, నేను 10 ఇచ్చేస్తాను, పర్ఫెక్ట్గా పని అయిపోయింది. సో 20 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై ఎంతమందికి? 2. లేకపోతే బై బదులు అమాంగ్ రాయొచ్చు. 20 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అమాంగ్ 2 అంటే ఇద్దరిలో నువ్వు 20ని సమానంగా పంచవచ్చు నా దగ్గర ఉంచుకోకుండా. అది ఇప్పుడు అదే 33 డివైడెడ్ బై 3, దీని అర్థం ఏంటి అసలు? క్వశ్చన్ అర్థం ఏంటి? 33ని ముగ్గురికి పంచాలి, అది టాస్క్. 33ని ముగ్గురికి పంచాలి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సమానంగా పంచడానికి ట్రై చేస్తాం. ఏమన్నా మిగిలిపోతే అది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ కాదు. ఏమన్నా మిగలలేదు అనుకో, నా దగ్గర ఏం లేవు అనుకో, నేను పర్ఫెక్ట్గా పని చేసేసాను అనుకో, అది పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, 33 వీళ్ళకి పంచాలి. వీడికైనా వస్తాయి, వీడికైనా వస్తాయి, వీడికైనా వస్తాయి. నాకు అంత నంబర్స్ రావు కాబట్టి స్టార్టింగ్ నేను 10 ఇస్తాను. వీడికి 10, వీడికి 10, వీడికి 10, 30 అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలిన నా దగ్గర? 3 మిగిలినాయి. కరెక్ట్ 3 మిగిలినాయి కదా. 1, 1, 1 డన్, పర్ఫెక్ట్. అంటే 33 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3. ఒక్కొక్కడికి ఎన్ని వస్తాయి? ఆన్సర్ ఎంత? 11. ఇది ఆన్సర్. క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది. నెక్స్ట్ 44 డివైడెడ్ బై 2, దీని అర్థం ఏంటి అసలు? 44 అనేది ఇద్దరికి సమానంగా ఎలా పంచవచ్చు? ఇద్దరే ఉన్నారబ్బా, 44 పంచాలి. 20 ఇచ్చేయి. ఇంకా ఎంత మిగిలినాయి? 20 పోతే 40 అయిపోయినాయి. ఇంకా 4 మిగిలినాయి. 2 ఇవ్వచ్చు. వీడికి 2, వీడికి 2. ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయి? 22. అంతే కదా, ఒక్కొక్కడికి 22 వచ్చినాయి. వీడికి 22 ఇచ్చేసాయి. అది విషయం. మేబీ మా పిన్ని కూడా వీడియో చూస్తూ ఉండొచ్చు. సో అది 44 డివైడెడ్ బై 2 అంటే దీని ఆన్సర్ ఇక్కడ డాష్ ఇస్తే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి ఆన్సర్ రాయడానికి? బాబు 44 అనేది ఇద్దరికి పంచితే ఒక్కొక్కడికి ఎన్ని వస్తాయి సమానంగా? 22 వస్తాయి. ఇది కరెక్ట్ అని నాకు ఎలా తెలుసు? 22ని ఇద్దరికి పంచా కదా, 22 ఇద్దరికి పంచినప్పుడు కరెక్ట్గా 44 వస్తాయి. అంటే మధ్యలో బ్లాక్ హ్యాండ్ బిజినెస్ ఏం లేదు, నేనేం తీసుకోవాలా. 44 వచ్చింది, 44 ఇచ్చేసా ఇద్దరికి. అదే ఇక్కడ 43 ఉంటే ఇందాకలాగా 20, 20 ఇచ్చేస్తా. 20, 20 ఇచ్చేసినాక మళ్ళీ ఇటు ఒకటి ఇస్తా, ఇటు ఒకటి ఇస్తా. 21, 21. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను క్లియర్గా. ఇప్పుడు 43 ఉందా, నేను ఇది ఇద్దరికి పంచాలి. క్వశ్చన్ ఇలా ఇస్తాడు టెక్స్ట్ బుక్లో. 43 అనేది ఏంటి ఇంత బేసిక్గా చెప్తున్నా అంటే నేను బేసిక్సే స్టూడెంట్స్కి చెప్తున్నా. హై అంటే మీకు ఏమన్నా వచ్చేస్తే చూడవచ్చు అలా. సో ఏమైనా అర్థమవుతుంటే ఏమైనా ఎక్కుతుంటే చూడవచ్చు. 43ని నేను ఇద్దరికి పంచాలి, అది ఈ క్వశ్చన్ యొక్క అర్థం.
43ని ఇద్దరికి పంచేటప్పుడు గెస్ వర్క్ ఏంటి? ఫస్ట్ ఒక 20 ఇచ్చేయి, వీడికో 20 ఇచ్చేయి, 40 అయిపోయినాయి కదా, ఇంక ఎంత మిగిలినాయి? 3 మిగిలినాయి. ఈ 3ని నేను ఇద్దరికి పంచాలి. పంచగలనా? సమానంగా అయితే పంచలేను, మామూలుగా అయితే పంచగలను. వీడికోటి ఇస్తా, వీడికోటి ఇస్తా. ఒక్కొక్కటి దగ్గర ఎంత ఉన్నాయి? 21, 21. వీడి దగ్గర 21 ఉన్నాయి, వీడి దగ్గర 21 ఉన్నాయి. మొత్తం ఈ 3 కూడా ఒకటి ఇచ్చేసా కదా, ఎంత మిగిలింది నా దగ్గర? 3 లేవు ఇప్పుడు, ఒకటి ఇచ్చేసాగా, ఇంకా ఒకటే మిగిలింది నా దగ్గర. అంటే దీనికి ఆన్సర్ ఉండదు ఇక్కడ. ఎందుకు ఉండదు? నేను సమానంగా పంచా కానీ, అంటే ఇద్దరికి 21 ఇచ్చా కానీ నేను ఒకటి ఉంచేసుకున్నా, అది తప్పు. సో నా దగ్గర ఒకటి మిగిలిపోయింది అనే విషయం కూడా మా నాన్నకి చెప్పాలి. వాడికి 21 ఇచ్చాను, వీడికి 21 ఇచ్చాను, నా దగ్గర ఒకటి మిగిలిపోయింది, అది విషయం. నా దగ్గర ఒకటి మిగిలిపోయింది అంటే రిమైనింగ్లో నుంచి అదొక పదార్థం కాబట్టి రిమైండర్ అంటే ఏంటి? విచ్ ఈజ్ రిమైనింగ్ అంటే మిగిలిపోయింది. అర్థమైందా? జనరల్ లాంగ్వేజ్ అర్థం కావాలి, మ్యాథ్స్ లాంగ్వేజ్ అర్థం కావాలి. ఇప్పుడు మనం 3 నేర్చుకున్నాం. డివైజర్, నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే, డివైజర్ అంటే ఎంతమందికి పంచుతున్నాం, ఎంతమందికి షేరింగ్. ఓకేనా? డివిడెండ్ ఎన్ని పంచుతున్నాం. ఎక్కువసార్లు రిపీట్ చేస్తే ఏంటంటే మైండ్లో స్టోర్ అయిపోయింది. ఎన్ని పంచుతున్నాం, డివిడెండ్ ఎన్ని పంచుతున్నాం. కోషంట్ ఆఫ్టర్ షేరింగ్ అంటే పంచేసినాక ఒక్కొక్కడికి ఎన్ని వస్తున్నాయి? అది కోషంట్ అంటే. రిమైండర్ అంటే చెప్పా ఇందాకే, మిగిలిపోయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో కొన్ని సమ్స్ చూస్తాం. 489 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు డాష్, లేకపోతే 489/2 అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? డివిడెండ్ అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? డివైజర్ అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ కోషంట్. నెక్స్ట్ క్వశ్చన్ రిమైండర్. వీటన్నిటిని మనం ఎలా ఫిల్ చేయాలి? మనం ఫస్ట్ చెప్పేసుకున్నాం పైన. డివిడెండ్ అంటే ఏంటి? దేన్ని పంచుతున్నాం? దీన్నే పంచుతున్నాం, అంతే ఆన్సర్. డివైజర్ అంటే ఏంటి? ఎంతమందికి పంచుతున్నాం? ఇంతమందికి. కోషంట్ అంటే పంచేసినాక ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయి సమానంగా, ఎన్ని వస్తాయి? గెస్ వర్క్ చేద్దామా? ఇద్దరికే పంచాలి కదా. 250 250 ఇస్తే 500 అయిపోతాయి. కాబట్టి దగ్గరకు 240 240 ఇద్దాం. ఈ రెండు కలిపితే మన దగ్గర ఎంత అయిపోతాయి? 480. నేను ఇచ్చేసా ఆల్రెడీ, ఇంకా నా దగ్గర 9 మిగిలినాయి. 9 నేను ఇద్దరికి ఎలా పంచవచ్చు? చెరు 4 ఇస్తా, నా దగ్గర ఇంకా 9 ఉండవు. చెరు 4 ఇచ్చినప్పుడు 8 అయిపోయినాయిగా, ఇంకొక్కటే మిగిలింది. సమానంగా నేను ఎన్ని పంచగలిగాను వాళ్ళకి? 244 వీడికి, 244 వీడికి. అంటే కోషంట్ అంటే పైన డెఫినేషన్ ఏంటి? కోషంట్ అంటే ఆఫ్టర్ షేరింగ్ పంచేసినాక ఒక్కొక్కడికి ఎన్ని వస్తున్నాయి, అది. డివిడెండ్ అంటే ఎన్ని పంచుతున్నాం, డివైజర్ అంటే ఎంతమందికి పంచుతున్నాం. సో నేను 244 ఇచ్చేసా ఒక్కొక్కడికి, సమానంగా ఒక్కొక్కడికి అన్ని ఇవ్వగలిగా, అది కోషంట్. రిమైండర్ నా దగ్గర ఎంత మిగిలిపోయినాయి అది కూడా రిపోర్ట్లో రాయాలి. మిగిలిపోలేదంటే అందరికి ఇచ్చేసామంటే మ్యాథ్స్ వచ్చినాడు తను తడిపడేసి. సో ఒకటి మిగిలిపోయిందని రాయాలి, అది విషయం. ఇంకొక సమ్ చేద్దాం. 362 డివైడెడ్ బై 8
అంతే. ఫస్ట్ ఏమో డివిడెండ్, డివైజర్, కోషంట్, రిమైండర్. పేరెంట్స్ చూస్తున్నా కానీ సమ్స్ చేయొచ్చు, అర్థమవుతుందా? నాకు టైం లేదు అని అంటే మీ ఇష్టం. డివిడెండ్ ఎందుకు ఇదే అయింది? ఎన్ని పంచుతున్నాం, ఎంతమందికి పంచుతున్నాం? డివైజర్ ఎంతమందికి పంచుతున్నాం, డివిడెండ్ ఎన్ని పంచుతున్నాం, కోషంట్ పంచినాక ఎంతమందికి వస్తున్నాయి, పంచినాక ఈక్వల్గా ఎన్నెన్ని వస్తున్నాయి. ఇప్పుడు మ్యాథ్స్ ప్రకారం చేయాలని డివైడ్ చేసుకోవచ్చు ఇలా, ఒకే స్టెప్లో అన్నీ వచ్చేస్తాయి. ఒకటిది ఒక నెంబర్ చూడాలి ఫస్ట్, లేదు 36. 8 ఎక్కలో 36 ఎక్కడుంది? లేదు 36. 36కి దగ్గరకి ఏముంది? 8 32. సబ్ట్రాక్ట్ చేయాలి. 6 నుంచి 2 చేస్తే 4. 0 అవసరంలో, రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే. 0 4 అన్నా 4 అన్నా ఒకటే, 4 అన్నా 40 అన్నా ఒకటి కాదు. చెప్పాలా ఇది? అవసరం లేదుగా, అది విషయం. 4 కాబట్టి 2 కిందకి తీసుకురా. 42. 8 ఎక్కలు 42 ఉందా? లేదు. కాబట్టి దాని దగ్గరకి ఏముంది? 8 5 40. 2లో నుంచి 0 తీసేస్తే 2. అసలు 2లో నుంచి ఏం తీసేస్తే అంటే 0 అంటే ఏంటి? 2లో నుంచి ఏమి తీయలా, ఎంత మిగిలి? 2 మిగిలి. సో ఇది డివైజర్. ఒకే డివిజన్లో మనీ వచ్చేస్తాయి. డివైజర్, డివిడెండ్, కోషంట్, రిమైండర్. పేరెంట్స్ అయితే గెస్ వర్క్ చేయొచ్చు ఎక్కలు రాకపోతే ఒకవేళ, ఎందుకంటే పిల్లోడు చేసేలోపు మీరు గెస్ వర్క్ చేసి ఆన్సర్ ఇది అని చెప్పేయచ్చు. వాడేమో డివిజన్ చేస్తూ ఉంటాడు, మీరేమో గెస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో కోషంట్ ఎంత? ఒక్కొక్కడికి 45 వచ్చినాయి అంట, కరెక్టేనా? చూద్దాం. రిమైండర్ 2, వాడు కూడా 2 ఉంచేసుకున్నాడు, ఎందుకంటే పంచలేడు ఇంకా, అది విషయం. నెక్స్ట్ ఇప్పుడు మనం పంచచ్చా పంచలేమా అంటానికి ఈక్వల్గా డివైడ్ అవుతుందా అవ్వట్లేదా, నేనేమో మాట్లాడుతున్నా. సంథింగ్ ఈజ్ డివిజిబుల్ బై సంథింగ్, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అని నేను అంటా. దీని అర్థం ఏంటంటే, ఎక్స్ చాక్లెట్లు ఉంటే నేను వై మెంబర్స్కి నా దగ్గర ఏం మిగిల్చుకోకుండా పంచగలను, అది విషయం. లేకపోతే అప్పుడు ఈ కేసులో ఏంటంటే రిమైండర్ 0, ఎందుకంటే నా దగ్గర ఏం మిగిల్చుకోలేదు కదా, రిమైండర్ 0. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఎక్స్ ఈస్ డివిజిబుల్ బై వై, లేకపోతే ఇఫ్ ఎక్స్ ఈస్ సెట్ టు బి డివిజిబుల్ బై వై, దెన్ ద రిమైండర్ ఈజ్ 0. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, దెన్ ద ఎక్స్ ఈజ్ సెట్ టు బి డివిజిబుల్ బై వై. ఏదైనా రాయొచ్చు. రిమైండర్ అంటే నా దగ్గర ఏం మిగిల్చుకోలేదంటే నేను పర్ఫెక్ట్గా డివైడ్ చేసినట్టు, నా దగ్గర ఏమైనా మిగిల్చుకున్నానంటే పర్ఫెక్ట్లీ డివిజిబుల్ కాదన్నట్టు. అది పర్ఫెక్ట్ పదం వాడినా వాడపోయినా ఒకటే. అంటే నా దగ్గర ఏమన్నా మిగిల్చుకున్నాను అనుకో, 2 చాక్లెట్లు పంచమని ఇస్తే ఇంక నేను పంచలేను, 3 ఉన్నారు, నా దగ్గర 2 ఉన్నాయి, నేను ఆ రెండింటిని 3కి పంచలేను సమానంగా. అదే నేను ఆ రెండింటిని 3కి సమానంగా పంచలేను. సో ఎవరికి అన్యాయం చేయకూడదు కదా. సో నేను ఆ రెండింటిని నా దగ్గరే ఉంచుకున్నా అన్న విషయం కూడా వాళ్ళకి చెప్పాలి, అథారిటీస్కి. ఇప్పుడు రిమైండర్ 2 వచ్చిందనే విషయం కూడా మనం చూపించాలి సమ్ చేసినప్పుడు. ఇప్పుడు అది చూపించలేదనుకో మనం తప్పు చేస్తున్నట్టు అయింది, అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక నెంబర్ని చూడగానే ఇది 2 టేబుల్లో ఉందా, 3 టేబుల్లో ఉందా, అంటే ఇద్దరికి పంచొచ్చా, 3కి పంచొచ్చా అని మనం చూడగానే చెప్పే విధంగా మనం ఎలా చేయొచ్చు అంటే, ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ నంబర్ ఉంది, నేను ఇద్దరికి సమానంగా పంచగలనా పంచలేనా? ఈజ్ దిస్ డివిజిబుల్ బై 2, ఈజ్ దిస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2. పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే రిమైండర్ 0 రావాలి. ఎప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా రావట్లేదా, అది మన మెయిన్ గోల్. అప్పుడు మనం దానికి ఏం చేయాలి, 2తో డివిజన్ మొత్తం చేయాలి. నార్మల్ ప్రాసెస్ అయితే, పేరెంట్స్ అయితే గెస్ వర్క్ అంతా చేయాలి, నేను పర్ఫెక్ట్గా పంచగలనా పంచలేను. ఆన్సర్ గురించి ఆన్సర్ తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఈ నెంబర్ చూడగానే మనం
ఇద్దరికి సమానంగా పంచగలమా లేదా అనే విషయాన్ని చెప్పగలగాలి. ఎలా అంటే దీని రూల్ ఏంటంటే వీటిని డివిజిబిలిటీ రూల్స్ అంటారు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు 2340 ఉంది కదా, ఈ నెంబర్ని చూడగానే 2తో డివిజిబుల్ అయిద్దా అవదా, 2తో డివిజిబుల్ అయిద్దా అవదా అనే సెంటెన్స్కి అర్థం ఏంటి? ఇద్దరికి నేను సమానంగా పంచగలనా పంచలేనా, ఎలా పంచాలి? సో బేసిక్గా మనం కంక్లూజన్ ఏం చేయొచ్చు అంటే, ఒక్క నిమిషం ఇది బేసిక్ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్పాను నేను, ఏంటని, ఇఫ్ లేకపోతే ఇఫ్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై, ఇది సెంటెన్స్. ఇది సెంటెన్స్. దీన్ని బట్టి ఏం ఇంప్లై చేయాలి, మనం ఏం మీనింగ్ రాబట్టాలి అంటే, ఎక్స్ అనేవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని నేను వై అనే మెంబర్స్కి నేను పంచవచ్చు సమానంగా, ప్లస్ నా దగ్గర ఏం మిగిల్చుకోకుండా, రెండు కండిషన్లు, ఈక్వల్గా ఆనెస్ట్గా, అంటే నా దగ్గర ఏం ఉంచుకోకుండా. అది ఎక్స్ అనే ఐటమ్స్ని నేను వై మెంబర్స్కి పంచవచ్చు ఈక్వల్గా ఆనెస్ట్గా. అది దీని స్టేట్మెంట్ అర్థం. సో ఓవరాల్గా ఈ మొత్తంలో మనం నేర్చుకుంది ఏంటంటే, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ లాంగ్వేజ్ ఉంటుంది. మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి జనరల్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే దాన్ని ఎలా వాడాలో వర్డ్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో అర్థమవుతుంది. చాలామంది మామూలు ప్రాబ్లమ్స్ చేస్తారు కానీ వర్డ్ ప్రాబ్లమ్స్లో కష్టపడతారు. ఎందుకని? వాళ్ళకి జనరల్ లాంగ్వేజ్ వాడటం రాదు. ఏదైతే పేరెంట్స్కి ఆటోమేటిక్గా వచ్చో అది మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి రాదు. ఎందుకని? ఆల్రెడీ ఒకటి ఏంటంటే దాని ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకోటి ఏంటంటే తెలుగులో మన టెక్స్ట్ బుక్స్ ఉండవు. ఎందుకంటే తెలుగులో మన టెక్స్ట్ బుక్స్ అమ్మరు కదా, అమ్మచ్చు కానీ మాట్లాడే తెలుగులో ఉండవు. కాబట్టి ఇంగ్లీష్లో నేర్చుకుంటే మనం మాట్లాడేది సింపుల్ ఇంగ్లీషే కాబట్టి, సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ప్రాబ్లమ్స్. జనరల్ పేరెంట్స్కి ఏంటంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని రూల్ ఏం లేదు, కానీ నేర్చుకుంటే ఉపయోగపడవచ్చు వాళ్ళ డైలీ లైఫ్లో కానీ, డివిజన్స్ చేయటం అలా కానీ. సపోజ్ ఎవరైనా వచ్చి 200 కుర్చీలు ఉన్నాయమ్మా, 12 రోస్లో అమర్చాలి, 12 వంతుల్లో లైన్స్లో అమర్చాలి, ఒక్కొక్క రోలో ఎన్ని పెట్టాలి అని ఎవరైనా వచ్చి అడిగాడు అనుకోండి, మీరు వెంటనే గెస్ చేసి అలా వేసేటప్పుడు టైం పట్టింది. అదే మీరు డివిజన్ చేయటం నేర్చుకుంటే 12 ఏకం వచ్చింది, 12 2 24, 4 0 కింద వేస్తే 12 2 24 కాదు, 12 3 36. అంటే దగ్గరగా ఏది ఉందో అది వేయాలి. అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఏం చెప్పచ్చు, కుర్చీలు ఎలా వేయచ్చు అంటే, ఒక్కో రోలో 12 ఉండాలి కాబట్టి 280 కుర్చీలని ఒక్కొక్క రోలో 23 కుర్చీలు వేస్తే లాస్ట్లోకి వచ్చేసరికి ఇంకో 4 ఎక్స్ట్రా వస్తాయి. ఒక్కో దాంట్లో 12 ఉండాలబ్బా, 4 5 6 7 8 9 10 11 12, అలాగే ఎన్ని వస్తాయంట, 23 వస్తాయి. వెయ్యంగా ఎన్ని మిగులుతాయి, ఇంకా 4 మిగులుతాయి. అది మ్యాథ్స్ యొక్క టైం సేవింగ్, మ్యాథ్స్ యొక్క బ్యూటీ. టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు అదే 280 కిలోలు ఉంది బస్తా, ఒక్కొక్కరికి నేను 6 కిలోలు ఇవ్వాలి సపోజ్, ఎంతమందికి ఇవ్వచ్చు అని ఎలా చేయాలి, డివిజన్ చేయటం. 280 6, ఫస్ట్ ఒక నెంబర్ చూసుకోవాలి, ఒక నెంబర్ ఉండదు, రెండో నెంబర్ చూసుకోవాలి, 28. 6 ఎక్కలు 28 ఎక్కడుంది, లేదు 28, కానీ దాని దగ్గరకు ఏది ఉంది, 6 4 24. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసివేయాలి. 28లోంచి 24 పోతే 4, 0 కింద తీసుకురండి, 40. 6 ఎక్కలు 40 ఎక్కడుంది, లేదు, కానీ దాని దగ్గరకు ఏముంది, 6 6 36, 4. అంటే మన దగ్గర 280 కేజీలు రేషన్ బియ్యం ఉంటే ఒక్కొక్కరికి 6 కేజీలు ఇవ్వాలంటే నేను 46 మందికి ఇవ్వగలను మ్యాక్సిమం. 46 మందికి ఇచ్చేస్తే నా దగ్గర ఇంకెంత మిగులుతాయి, 4 కిలోలు మిగులుతాయో మిగుల్చుకుంటారు.
4 కిలోలు మిగులుతాయి ఆనెస్ట్గా పని చేస్తే. ఆనెస్టీ లేకపోతే 4 కిలోలు మిగుల్చుకుంటారు, సొంత లాభానికి వెళ్ళిపోతాయి. అది విషయం. అది జనరల్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇది రాకపోతే ప్రాబ్లం, జనరల్ వాళ్ళకి ఇది రాకపోతే ప్రాబ్లం కాదు, జనరల్ వాళ్ళకి ఇది వస్తే అడ్వాంటేజ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇది రాకపోతే ప్రాబ్లం. అది ఒకళ్ళకేమో నష్టం, ఇంకోళ్ళకి వస్తే లాభం. అది విషయం. ఇంతే ఈ రోజుకి, ఇదే వీడియో. చాలా లాంగ్ అయింది నాకు తెలుసు, 45 మినిట్స్, 30 + 5 30 సంథింగ్. చాలా లాంగ్ వీడియో అయింది. మీకు అర్థమైతే ఒక లైక్, అర్థం కాకపోతే డిస్లైక్ చేయొచ్చు, ప్లస్ కామెంట్ చేయండి ఏం అర్థం కాలేదు, ఎక్కడైనా హడావిడికి వెళ్ళానా, లేకపోతే హడావిడికి వెళ్ళలేదా, లేకపోతే ఇంకా స్లోగా వెళ్ళానా, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకోవాలా, అది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మీకు ఇష్టమైతే. థ్యాంక్ యూ.